వాక్యం చెప్పడానికి షారోన్ సిస్టర్ సిద్ధం కలిగి ఉండగా అందరూ కొద్ది నిమిషాలు దేవుడు మనతో మాట్లాడే మాటలను శ్రద్ధ కలిగి విందాము. సమయాన్ని అయితే షారోన్ సిస్టర్కి అప్పగించుకుందాం. చెప్పండి షారోన్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ అందరికి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఈ రోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే సహనం మరియు సహవాసం లేకపోతే ఏమవుతుంది అంటే, ఇప్పుడు కొంతమందిలో చూసుకున్నట్లయితే సహనం తక్కువగా ఉంటుంది, దేవునితో సహవాసం అనేది కూడా తక్కువగా ఉంటది. అది ఎలా అనేది చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనాలు ఒకసారి చదివితే, మీ సహనమును సకల జనులకు తెలవబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. మన సహనంని సకల జనులకు తెలియజేయాలి. ఎలా అంటే, ఇప్పుడు అందరికీ మనం ఏ చిన్న మాట అన్నా కూడా ఎక్కువ కోప్పడడం, ఎక్కువగా రియాక్ట్ అవ్వడం అలా అవుతుంది. అలా కాకుండా సహనం కలిగి ఉండాలి. దేవుడు మనకి ఇచ్చిన సహనాన్ని ప్రతి ఒక్కరికి కూడా తెలిసేలా మనం ఉండాలి. ఎందుకంటే ప్రభు సమీపంగా ఉన్నాడు. ప్రభు మన సమీపంలో ఉన్నాడు కాబట్టి మనకి ఇచ్చిన సహనాన్ని మన దగ్గరే కాకుండా బయట వాళ్ళు ఎవరు ఏమన్నా కూడా వాళ్ళ దగ్గర కూడా మనం సహనంగా అనేది ఉండాలి. దేనిని గురించి చింతపడకూడదు. ప్రతి విషయాన్ని మనం ఎలా అంటే, మనం బాధ అయినా సంతోషమైనా ఎలాంటి ఏ విషయమైనా కూడా ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మన విన్నపములు దేవునికి తెలియజేయాలి. మన విన్నపములు దేవునికి తెలియజేస్తే బాధ అయినా సంతోషమైన ఏదైనా సరే మనకి తొందరగా, మన బాధ ఉందనుకో తొందరగా సమాధాన పడతాం. అలా ఏ విషయమైనా దేవునికి తెలియజేయాలి. సహనం లేని వ్యక్తి అంట నూనె లేని దివ్వి ఉంటది కదా, దాంతో సమానం. ఎలా అంటే, ఇప్పుడు దీపం ఉంటది, దాంట్లో నూనె లేకపోయినా ఒత్తి లేకపోయినా అది ఎవరికి ఉపయోగం కాదు. మనం సహనంతో కలిగి ఉంటే, ఇప్పుడు అందరికీ ఇంట్లో లైట్లు ఉంటాయి. లైట్లు ఉన్నప్పుడు దీపం అనేది ఎవరికి గుర్తుకు రాదు. ఎప్పుడైతే కరెంటు పోతుందో ఎక్కడుంది దీపం అని వెతుక్కుంటూ వస్తారు. అలాగే మనల్ని వద్దనుకున్న వాళ్ళని కూడా మనం సహనం కలిగి అలా ఉంటే ఏ రోజైనా కూడా మన అవసరం ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మన దగ్గరికి అనేది వస్తారు. మనం ప్రతి విషయాన్ని కూడా సహనం కలిగి ఉండాలి. మరి దేవునితో సహవాసం కలిగి ఉండాలి. సహనం మరియు సహవాసం లేకపోతే ఏమవుతుందంటే, మనం ఏదనుకుంటే జరగదు. అడుగుతాం దేవుడికి, ప్రభువా నాకు ఇది కావాలని అడుగుతాం. అడిగిన వెంటనే దేవుడు సమాధానం ఇవ్వడు, చూస్తాడు. అడిగిన వెంటనే ఇస్తే ఆయన మనం నెగ్లెక్ట్ చేస్తాం, ఆయన్ని మనం పట్టించుకోం. అలాగా కొంతమందికి ఏంటంటే కొన్ని ఇయర్స్ అవుతుంది దానికి ఆన్సర్ రావడానికి. కొంతమందికి ఒక 10 days లోనే వస్తుంది. ఎందుకు ఆ 10 days లోనే వాళ్ళకి వచ్చింది నాకు ఎందుకు రాదో మనం క్వశ్చన్ చేయకూడదు దేవుడిని. వాళ్ళు 10 days లో ఎందుకు వచ్చిందంటే, వాళ్ళు దేవునితో సహవాసం చేస్తూ ఉన్నారు, దేవునికి దగ్గరగా ఉన్నారు వాళ్ళు, కాబట్టి వాళ్ళకి జవాబు అనేది తొందరగా వస్తుంది. మనం వెయిట్ చేయాలి, ఎప్పటికైనా మనకి వస్తుంది అన్న విశ్వాసం కలిగి మనం ఉండాలి. సహనం అనేది ఎలాంటిదంటే, మన సక్సెస్కి ఒక కీ లాంటిది. మనం సక్సెస్ అవ్వాలంటే వెయిట్ చేయాలంటే పేషెన్స్ కావాలి. పేషెన్స్తో మనం వెయిట్ చేసినప్పుడు అయితే మన సక్సెస్ అనేది వస్తుంది. బైబిల్లో కొంతమంది వాళ్ళు ప్రార్థనా విజ్ఞాపనముల కోసం వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే, అబ్రహాం. మొదటిగా అబ్రహాము తనకి కుమారుని కావాలని ప్రభువుని అడుగుతాడు. ఏమని, ప్రభువా నాకు కుమారుని ఇవ్వు అని అడుగుతాడు. దేవుడు నీకొక కుమారుని అనుగ్రహిస్తానని చెప్పిన తర్వాత వెంటనే ఇవ్వలేదు. 1 సంవత్సరం ఆగలేదు, 5 సంవత్సరాలు ఆగలేదు, 25 సంవత్సరాల తర్వాత అబ్రహాంకి దేవుడు కుమారుని అనుగ్రహించాడు. అదే మనం అయితే 5 సంవత్సరాలు అయిపోయింది, మనం అడిగిందని జవాబు రాలేదు, ఇంకేమిస్తాడులే దేవుడు, నా ప్రార్థన ఏం పట్టించుకోవట్లేదు, ఎందుకులే చేసినా వేస్ట్ అన్న మాట వస్తుంది మనకి. మనం అనుకోకపోయినా కూడా మనలో మన తలంపులు, మన చుట్టూ వారి మాటల వల్ల మనకు ఆ ఆలోచన అనేది వస్తుంది. కానీ అబ్రహాము అలా అనుకోలేదు. ప్రభువా నువ్వు ఇస్తానన్నావు, 25 సంవత్సరాలు కాదు 30 సంవత్సరాలన్నా నేను ఎదురు చూస్తాను, నాకు కుమారుని ఇస్తానన్నావు, ఎప్పటికన్నా ఇస్తావన్న విశ్వాసంతో ఆ 25 సంవత్సరాలు కూడా అబ్రహాము ప్రార్థన విడిచిపెట్టకుండా అలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అబ్రహాము సారా కూడా. అప్పుడు ఏమైందంటే, 25 సంవత్సరాల తర్వాత అప్పుడు అబ్రహాంకి 100 ఏళ్ల వయసు అయినా కూడా తనకి నమ్మకం ఉంది, ఇంకా దేవుడు నా కుమారుని ఇస్తాడు, ఇవ్వకుండా ఉండడు, ఇస్తాడు ఖచ్చితంగా అన్నట్టు. అప్పుడు ఆయన ప్రార్థనను దేవుడు చూసి ఆయనకి ఇస్సాకుని అనుగ్రహిస్తాడు.
అప్పుడు ప్రభువుని అడుగుతాడు, ప్రభువా నా కుమారుని నువ్వు అన్నట్టే నా కుమారుని ఇచ్చావు, ఏం పేరుని పెట్టను తినకి అని ప్రార్థనలో అడిగితే ఇస్సాకు అని పేరు పెట్టు అని చెప్తాడు. ఇస్సాకు అన్న పేరుకు అర్థము నవ్వు అని అర్థం. ఎందుకంటే వీళ్ళు వాళ్ళకి పిల్లలు లేరని బాధతో ఏడుస్తూ వాళ్ళ జీవితం అంతా కూడా నవ్వు లేదు వాళ్ళకి ఇప్పుడు ఏడుపే ఉన్నది, బాధే ఉన్నది, వాళ్ళకి కుమారులు లేరు, నాకు పిల్లలు లేరు అని. ఎప్పుడైతే దేవుడు వాళ్ళ కుమారుని అనుగ్రహిస్తాడో అతనికి ఇస్సాకు అని పేరు పెట్టారు. ఇస్సాకు అన్న పేరు నాకు అర్థం. ఇప్పుడు ఇస్సాకుని చూసినప్పుడల్లా వారికి నవ్వు అనేది వస్తుంది. అలాగే బైబిల్లో ఇంకొక వ్యక్తి ఉన్నారు, ఆయన యోసేపు. ఆయన 13 సంవత్సరాలు వెయిట్ చేశారు. దేనికోసం అంటే ఆయన జీవితంలో ఆయన ఎన్నో అవమానాలు తన అన్నల ద్వారా, ఇతరుల ద్వారా, బంధువుల ద్వారా దెబ్బలు తిన్నాడు, తిట్లు తిన్నాడు, ఇంట్లోని బయటకు వెలివేయబడ్డాడు, జైలుకి కూడా వెళ్ళాడు. ఆయన చేయని తప్పుకి ఆయన శిక్ష అనేది అనుభవించాడు. అప్పుడు దేవుడికి కంటిన్యూగా 13 సంవత్సరాలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసినప్పుడు ఆయనకి జవాబు అనేది ఎలా 13 సంవత్సరాల తర్వాత వచ్చింది. ఆయన జైలు నుంచి ప్రధానమంత్రిగా ఎన్నుకోబడ్డాడు. చెప్తారు కదా, ప్రెజెంట్ ప్రైమ్ మినిస్టర్, అలా అలా మార్చబడ్డాడు ఆయన. ఇందుకు సహనం కలిగి ఉన్నాడు. సహనం కలిగి దేవుడిని అడుగుతా ఉన్నాడు. అలాగా ఎప్పటికన్నా తనకి విడుదల అనేది కావాలని అడుగుతా ఉన్నాడు. 13 సంవత్సరాలు ఆయన ప్రేయర్ చేసి అలా ఉన్నాడు. అందుకని ఆయనకి జవాబు అనేది వచ్చింది. అలాగే మోషే 40 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఎందుకు ఐగుప్తుల బంధకంలో తన ప్రజలను విడిపించమని దేవుడిని అడిగినప్పుడు 40 సంవత్సరాలు ఎదురుచూపు ఆయనకు విడుదలను కలిగించింది. 40 సంవత్సరాలు ఐగుప్తుల బంధకంలో వీళ్ళందరూ కూడా బంధించబడి ఉన్నారు. 40 సంవత్సరాలు కూడా దేవుడిని ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నాకు నా ప్రజలకు విడుదల దయచేయని. దేవుడు ప్రార్థన విన్నాడు. దేవుడు తలుచుకుంటే ఒక్క క్షణం చాలు సమాధానం ఇవ్వాలంటే. కానీ ఆయన మనల్ని పరీక్షిస్తున్నాడని కూడా మనం అనుకోవచ్చు. మనం దేవుడిచ్చిన సహనం మనం కలిగి ఉన్నామా లేదా అన్నది కూడా ఆయన చూస్తూ ఉంటాడు. 40 సంవత్సరాల తర్వాత ఆయనకు విడుదల అనేది వచ్చింది. మోషేని ఏర్పాటు చేయడం, వేరు చేయడం వారి నుంచి అలా జరుగుతుంది. 40 సంవత్సరాలకు ఆయనకి విడుదల అనేది వస్తుంది. అలాగే ఎలీషా 2 అంతల అభిషేకం ఏలియా నుండి పొందాలని 14 సంవత్సరాలు ఎదురు చూస్తాడు. 14 సంవత్సరాలు కూడా దేవుని సేవ చేస్తూ ఆయనకు పరిచర్య చేస్తూ అలా ప్రార్థన చేస్తూ ఎలీషా అనేది ఉంటాడు. ఏలియాని అనుసరించి ఏలియాలా ఉండాలి, ఏలియాకి ఇచ్చిన అభిషేకం 2 అంతల అభిషేకం నాకు కావాలి అన్నట్టు ఎలీషా ప్రార్థన చేస్తూ ఉంటాడు. అప్పుడు 14 సంవత్సరాల తర్వాత ఆయనకి 2 అంతల అభిషేకం అనేది వస్తుంది. అలాగే బైబిల్లో యేసుప్రభు తన ప్రజలకు విడుదల మరియు స్వస్థత ఇవ్వడానికి ఆయన 30 సంవత్సరాలు ఎదురు చూస్తాడు. 30 సంవత్సరాల వరకు కూడా ఆయన దేవుని పరిచర్య చేసేవాడు, ప్రార్థన చేసేవాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవాడు. తన ప్రజలకు ఎప్పుడైతే విడుదలలు, స్వస్థతలు మనం బైబిల్లో చూస్తాం, ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు చేశాడని. కానీ అవన్నీ చేయడానికి ఆయనకు 30 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఆయన తన తండ్రి అయిన యెహోవా దేవుడు తనకి 30 సంవత్సరాల తర్వాత ప్రజలకు స్వస్థతనిచ్చే శక్తిని, వాళ్ళు విడుదలనిచ్చే శక్తిని దేవుడికి అనుగ్రహిస్తాడు. బైబిల్లో వాళ్ళే అన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తారు. ఒకరు 30 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, మోషే 40 సంవత్సరాలు అలా ఎదురు చూశారు. ఎందుకు? దేవుడు వారు సహనం అనేది ఇచ్చాడు కాబట్టి. ఆ సహనాన్ని వారు ప్రార్థనలో ప్రతిరోజు ప్రార్థిస్తూ సహనం కలిగి ఉన్నారు కాబట్టి వారు ఎప్పటికైనా కూడా వాళ్ళకి జవాబు అనేది వచ్చింది. అలాగే సహనం లేకపోతే మనకి ఏది కూడా మన జీవితంలో జరగదు. గొప్ప కార్యాలు మన జీవితంలో జరగాలంటే సహనం అనేది మనం కలిగి ఉండాలి. అలాగే దేవుని కొరకు వేచి ఉన్న వారికి మంచి పనులు జరుగుతాయి. అంటే దేవుని కోసం మనం వెయిట్ చేయాలి. ఎంత వెయిట్ చేయాలంటే ఆయన సమాధానం మనకు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఎప్పటికైనా కూడా ఆయన అద్భుత కార్యాలు జరుగుతాయి. మనం ప్రతిరోజు ఏ ప్రార్థన అంశాల గురించి మనం ప్రార్థన చేస్తున్నామో ఏదో ఒక రోజు ఆయన వింటాడు. ఆయన విని మనకి సమాధానం అనేది దయచేస్తాడు. మనం ఏం చేయాలంటే దేవుని కోసం వెయిట్ చేయాలి. సహనం అనేది చేదుగా ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు సహనం వెయిట్ చేయాలంటే ఇంకెప్పుడు వస్తుంది సమాధానం, ఇంకా రాదా, నా ప్రార్థన ఆయన విన్నాడా లేదా అని మనం క్వశ్చన్ చేసుకుంటూ ఉంటాం. కానీ అవిశ్వాసం మనలో అస్సలు రాకూడదు. విశ్వాసం కలిగి ఉండాలి మనం. సహనం అనేది ఎంత చేదుగా ఉంటుందో దాని తర్వాత వచ్చే ఫలం కూడా అంత మధురంగా ఉంటుంది. సహనాన్ని మన జీవితంలో ఎలా పెంచుకోవాలో ఒక 3 పాయింట్స్ చూద్దాం. సహనాన్ని ఏ విధంగా పెంచుకోవాలంటే
ప్రతి పరిస్థితిలో దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెప్పాలి. దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. ప్రతి పరిస్థితిలో మనం ఏ పరిస్థితిలో ఉన్నా కూడా దేవునికి కృతజ్ఞతలు చెప్పేవారిలా ఉండాలి. ఇది మనకి బైబిల్లో 1 తెస్సలోనిక 5వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి. ఎలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. మనం ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన విషయంలో దేవుని చిత్తం అనేది నెరవేరుతుంది. మన ఇష్టం కాదు, మన చిత్తం కాదు, దేవుని చిత్తం, దేవుని ఇష్టం. ఆయన ఏదనుకుంటే అదే జరుగుతుంది. మనం అప్పుడు ఏం చేయాలంటే ప్రతి పరిస్థితుల్లో కూడా దేవునికి కృతజ్ఞతలు చెప్పేవారిలా మనం ఉండాలి. కొంతమంది ప్రార్థన చేస్తారు, దానికి సమాధానం రాగానే దేవుని మర్చిపోయి మళ్ళీ లోకంలో కలిసిపోతారు. అలా కాకుండా మనకి సమాధానం వచ్చిందంటే ఎందుకు, మనం ప్రార్థన చేసాం, మనం సహనం కలిగి ఉన్నాం, అందువల్ల దేవుడు మనకు ఆన్సర్ అనేది ఇస్తాడు. అప్పుడు ఏం చేయాలి, దేవా నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పాలి. మనం ఎవరన్నా ఏదన్నా ఇచ్చినప్పుడు థ్యాంక్స్ చెప్తాం కదా, అలాగే దేవునికి కూడా ఒక ఫ్రెండ్లా భావించి మాట్లాడాలి. దేవునితో మాట్లాడడం అంటే ప్రార్థన చేయడం. ప్రార్థనలోనే చెప్పాలి, ప్రభువా నేను అడిగాను, నాకు అడిగినందుకు నువ్వు ఇచ్చావు, లేటుగా ఇచ్చినా కూడా ఇచ్చావు, ఆలస్యమైనా కూడా దేవుడు మనకి అద్భుతాలు చేస్తాడు. ఎంత ఆలస్యమైతే అంత అద్భుతం అని మనం ఫీల్ అవ్వాలి. అంతేగాని ప్రభువా నేను అడిగాను కదా, నాకు ఇవ్వట్లేదు, నువ్వు అందరు అడిగింది ఇస్తున్నావు, నాకన్నా తర్వాత అడిగారు వాళ్ళకి ఇచ్చావు కానీ నాకు ఇవ్వలేదు అన్నట్టు ఉంటారు. కానీ అలా అస్సలు అనేది ఉండకూడదు. సెకండ్ది ఏంటంటే దేవుని కోసం వెయిట్ చేయాలి. మనం దేవుని కోసం వేచి ఉండాలి. ఆయన ఉద్దేశంలో వెతుకువారిలా మనం ఉండాలి. ఆయన ఉద్దేశం ఆయన ఉద్దేశం ఏమైంది, ఆయన చిత్తం ఏమైందని మనం వెతకాలి. వెతికితే కానీ మనకు తెలియదు కదా ఆయన ఇది యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనంలో ఉంటుంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు, అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఇక్కడ యెహోవా కొరకు ఎదురు చూచువారు ఎలా ఉన్నారంటే నూతన బలం పొందుకున్నారు. అంటే బలం అనేది ఉంటుంది కానీ నూతన బలం. దేవుని కోసం ఎప్పుడైతే మనం ఎదురు చూస్తామో, ఆయన కోసం ఎప్పుడైతే వేచి ఉంటామో మనకి నూతన బలం అనేది వస్తుంది. వారు ఎలా ఉంటారంటే పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. అంటే సహనం గలవారు ఎలా ఉంటారు, సహనం ఉంటే ఎప్పుడు కింద ఉండం, మనం పైకి ఉంటాం. పైన ఉంచుతాడు దేవుడు. ఎంత సహనం కలిగి ఉంటే అంత పైన ఉంటాం. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు అని ఉన్నది బైబిల్లో. మనం అలయక పరిగెత్తుతాం, సొమ్మసిల్లక నడిచిపోతాం. దేవుని కోసం ఎదురు చూడడం వల్ల ఎన్ని లాభాలు కూడా మనలో ఉంటాయి. మళ్ళీ థర్డ్ వన్ ఏంటంటే దేవుని వాగ్దానములను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన వాగ్దానములు మనకి వాగ్దానం చేస్తాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని మనం బైబిల్లో చూస్తాం. ఆయన వాగ్దానములను జ్ఞాపకం చేసుకోవాలి. ఇది మనకి 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. ఇందును కూర్చి దేవుడు తనను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు. అంటే దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయంటే మనుషులకు తన కంటికి కనిపించదు, చెవికి వినిపించదు, మనుష్య హృదయంనకు గోచరం కాదు అని చెప్తాడు. దేవుడు ఎంత కార్యం చేస్తాడు కానీ అవి మనకు కనిపించవు, మన చెవికి వినిపించవు, మన హృదయానికి గోచరం కాదు. కానీ ఆయన అద్భుత కార్యం అనేది మన జీవితంలో ఖచ్చితంగా జరుగుతుంది. ఇవన్నీ జరగాలంటే మనం ఏం చేయాలి, సహనం కలిగి ప్రార్థన చేయాలి. ఎడతెగక ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మనకి జవాబు అనేది వస్తుంది. ఎంత లేట్ అయినా కూడా జవాబు అనేది ఇస్తుంది దేవుడు. మన ప్రార్థనలు విని పక్కన పెట్టే దేవుడు కాదు, మనల్ని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు. మనల్ని ప్రేమించే దేవుడు. ఇప్పుడు దేవుడు అందరినీ ప్రేమిస్తాడు, భూమిలో అందరినీ ప్రేమిస్తాడు. అందరి కోసమే కదా తన సిలువలో తన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని పణంగా పెట్టి మన అందరి రక్షణ కొరకు ఆయన సిలువ అనేది ప్రాణాలు విడుస్తారు. ఎందుకు, అందరినీ ప్రేమించాడు కాబట్టి. తిరిగి దేవుని ప్రేమించే వారికి ఆయన ప్రేమ రెండంతలుగా తిరిగి వస్తుంది. మనకి ఫస్ట్ అందరినీ సమానంగా ప్రేమిస్తారు, కానీ ఈ లోకంలో దేవుణ్ణి ప్రేమించేవారు ఉన్నారు, ప్రేమించని వారు కూడా ఉన్నారు. ప్రేమించే వారిని దేవుడు మరి ఇంకెక్కువగా ప్రేమిస్తాడు, ప్రేమింపని వారిని అందరితో సమానంగా ప్రేమిస్తాడు. అందరినీ ప్రేమించే దేవుడు నిన్ను నన్ను కూడా మనం దేవుని ప్రేమిస్తున్నాం కాబట్టి ఇంకా ఎక్కువగా ప్రేమిస్తాడు. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకున్నది ఏంటంటే మనం ఎక్కువ సహనం కలిగి ఉంటే సహనం పెరిగి కొలితే మనకి దేవునితో సహవాసం అనేది పెరుగుతుంది. సహవాసం పెరిగితే మనకి సహనం ఇంకా పెరుగుతుంది,
మనం ఏదైనా కూడా దానికి జవాబు అనేది తొందరగా వస్తుంది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించినాక. ఆమేన్. ఎంతో చక్కగా వివరించిన షారోన్ సిస్టర్కి అందరూ ఒకసారి ప్రైజ్ లార్డ్ చెప్తామా? ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్.